మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. అభినందనుడు అని ఒక రాజు. ఆయన మధ్యప్రదేశ్లో, అంటే ఇప్పుడు మనం మధ్యప్రదేశం అని అంటున్నటువంటి చోట హైమవతి అని ఒక రాజ్యం ఉండేది ఆ రోజుల్లో. ఆ హైమవతి రాజ్యానికి అభినందనుడు రాజుగా ఉండేవాడు. ఆయన అనేక యజ్ఞములు చేసేవాడు. పూర్వ పరంపరను అనుసరించి తన పూర్వీకులు, తన తండ్రి తాతలు ఏ విధంగా రాజ్యపాలన చేశారో ఆ విధంగా రాజ్యపాలన చేస్తూ యజ్ఞములు మొదలైనవి చేస్తున్నటువంటి అతడికి ఒకసారి కొత్త బుద్ధి పుట్టిందిటండి. కొత్త బుద్ధులు పుట్టాయంటే కొంపలు మునిగాయని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇక్కడ పెద్దలు చెప్పిన మార్గం విడిచిపెట్టి కొత్త కొత్త మార్గాలు మనం ఆవిష్కరిస్తే అవి మన కొంపలు ముంచుతాయి. ఇది తెలుసుకోవాలి. మనల్ని బాగు చేయడానికి ఒకటే మార్గం ఉంది, దాని పేరు సనాతన ధర్మం, దానికి మరో పేరు హైందవ ధర్మం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సనాతనం అంటే, సనాతనం అనే మాటే అద్భుతం అండి. సనాతన ధర్మం, సనాతనం అనే పదానికి ఎటర్నల్ అని ఇంగ్లీష్లో సరి అయిన వారు. ఎటర్నల్ అంటే శాశ్వతం అని అర్థం. ఇక్కడ సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం, అది మారదు. సూర్యుడు తూర్పున ఉదయించను, అది మారదు. అవి ఎలాగైతే మారవో సనాతన ధర్మం కూడా మారదు. అదే మన బ్రతుకు బాగుపరచడానికి మార్గం ఒక్కటే, అది సనాతన ధర్మం. దానికి ఆధారం ఒక్కటే, అది వేదం. కనుక వేద పురాణ ఇతిహాస స్మృతుల ద్వారా ఆ సనాతన ధర్మం మనకు వ్యాపిస్తుంది. అలాంటి ఈ సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం బాగుపడాలి. అలాంటి సనాతనమైన మార్గాన్ని అనుసరిస్తూ వెళ్లకుండా ఈ అభినందనుడు కొత్త ఆలోచన వచ్చిందిట. వెంటనే సభా సమావేశం ఏర్పాటు చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి పురోహితుల్ని, తర్వాత యాజ్ఞికులని, వేదవేత్తల్ని పిలిపించాడు. నాకు కొత్త ఆలోచన వచ్చింది అన్నాడు. ఏం కొంప ముంచుతాడో అని ఎదురు చూసేట వాళ్ళందరూ, ఏం చెప్తాడో చూద్దామని. కొత్త యజ్ఞం ఒకటి చేయాలని బుద్ధి పుట్టింది నాకు. ఎప్పుడు యజ్ఞం చేసినా ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అని వీళ్ళకే ఇవ్వాలా? మార్చుదాం. నేను ఒక యజ్ఞం చేస్తాను, అందులో ఇంద్రుడికి భాగం ఇవ్వకుండా చేద్దాం. అలాంటి ఒక యజ్ఞం చేద్దాం. ఏదో మనలాంటి వాళ్ళకి భాగాలు వచ్చేటట్టు ఆహుతులు వేద్దాం. ఇదేదో బాగుందని. ఎందుకు ఇవ్వకూడదు? కొందరు చూస్తుంటారండి, శాస్త్రం చెప్పిన ప్రకారంగా వెళ్ళవయ్యా అంటే అలాగే ఎందుకు వెళ్ళాలి, ఇలా ఎందుకు వెళ్ళకూడదని కొత్త కొత్త మార్పులు తెస్తుంటారు. కలియుగంలో అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ. అప్పటికి ఇంకా కలియుగం రాలేదు, ఎవడో ఒక్కడున్నాడు, అభినందనుడు. కానీ ఇప్పుడు అందరూ అభినందనలు అయిపోతున్నారు. అది వచ్చింది బాధ. శాస్త్ర విరుద్ధమైన ఆలోచన చేశాడు, ఇలాంటిది యజ్ఞం చేద్దామని. వెంటనే అక్కడున్న ఋత్విజులు మొదలైన వాళ్ళందరూ ముఖ్యమని వేలేసుకున్నారట. అరే, ఎక్కడైనా సరే దేవతలు అంటే మీరు నేను పెట్టుకున్న వాళ్ళు కారు. అష్టదిక్కులు ఉన్నాయి, అప్పుడు దిక్పాలకులు ఉంటారు. పంచభూతాలు ఉంటాయి, వాళ్ళు నియామకులైన దేవతలు ఉంటారు. కనుక దేవతలు వేదాల్లోనూ పురాణాల్లో లేరయ్యా. వేదాల్లో పురాణాల్లో కాదు, ప్రపంచంలో దేవతలు ఉన్నారు, సర్వలోకాల్లో దేవతలు ఉన్నారు, సర్వజీవుల యొక్క శరీర అవయవాల్లో దేవతాశక్తులు ఉన్నాయి. అలాంటి దేవతాశక్తులను ప్రసన్నం చేసుకుని అనుగ్రహం పొందడానికి వేదములు మార్గాన్ని చెప్పాయి. అందుకు యజ్ఞములు చేసేటప్పుడు ఏ ఏ దేవతకి ఎలా ఎలా ఆహుతులు ఇవ్వాలి, మంత్రములు ఏమిటో శాస్త్రం చెప్పింది. ఇవాళ మీరు మార్చేసి కొత్త కొత్త యజ్ఞాలు, కొత్త కొత్త పద్ధతులు చెప్తాను, కొత్త కొత్త ధర్మాలు, కొత్త కొత్త మతాలు తీసుకొస్తానంటే అవి కొంపలు ముంచుతాయండి, లోకక్షేమం కాదవి. కాబట్టి అలాంటివి వద్దు అన్నాడు. మీరెవరు చెప్పడానికి? మేము ఏది చెప్తే అది మీరు చేయాలి, చేసినందుకు మేము డబ్బు ఇస్తాం. మీరు నౌకరీ చేస్తున్నటువంటి వాళ్ళు చూసారా, వేదవేత్తల్ని పట్టుకునేలా మాట్లాడతారా? ఒక కర్మ చేసేటప్పుడు వేదవేత్తల్ని ఎంత వినయంగా ఆశ్రయించాలి. ఆ వేదవేత్తలు ఆచరించిన తర్వాత కృతజ్ఞతగా దక్షిణ సమర్పించాలి తప్ప మేము వాళ్ళు పోషిస్తున్నామని అహంకారం కూడదు అక్కడ. అసలు నిజానికి యజ్ఞం వల్ల వచ్చే ఫలానికి తెలుసుకుంటే మనం ఇచ్చే దక్షిణ ఎంత అల్పమో అర్థమవుతుందండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఈ యజ్ఞం ఇచ్చే ఫలం చాలా గొప్పది. అందుకే ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అంటే అహంకారంతో ఇవ్వకూడదు. శ్రద్ధయా అదేయం, భియా అదేయం, హ్రియా అదేయం, అశ్రద్ధయ అదేయం అంటుంది ఉపనిషత్తు. సిగ్గుపడుతూ ఇవ్వాలట, ఏదో అల్పం ఇస్తున్నాను కానీ ఇవ్వగలనా అనుకుని ఇవ్వాలట. అది యజ్ఞార్థం మనం ఇచ్చేది ఏదైనప్పటికీ కూడా అల్పమైన అధిక ఫలాన్ని ఇస్తుంది. అలాంటిది అహంకరించి ఏం మాట్లాడాడు, నేను ఏది చెప్తే చేయాలి అంటే వీళ్ళు వెంటనే ఇది కూడని పని అని చెప్తున్నారు. వాళ్ళ పని వాళ్ళ ధర్మం చెప్పాలి కనుక చెప్తున్నారు. ఇదే కానీ మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని కఠినంగా శిక్షించి దేశ బహిష్కరణ చేస్తానన్నాడు. వెంటనే వాళ్ళకేం పోయింది, మనకేం పోయింది, కానీ లే అన్నట్ట శాస్త్ర విరుద్ధమైనటువంటి యజ్ఞం చేయడానికి సిద్ధపడిపోయారు. ఈ విషయం దేవతలకు తెలియదా, ఇంద్రుడికి తెలిసింది. శాస్త్ర విరుద్ధమైన పని చేశాడు కనుక కాలుణ్ణి పిలిచెట్ట ఆయన. కాలుడు, నేను డు అన్నాను కనుక అదే మగాడు అనుకోవద్దు. కాలశక్తి, ది ఎనర్జీ ఆఫ్ టైం, తెలుసుకుంటే చాలు. కాలాన్ని పిలిచాడు దగ్గరికి. ఆ కాలశక్తిని పిలిచి నువ్వు అక్కడ యజ్ఞం జరుగుతున్నటువంటి ఆ చోటుకు వెళ్ళి మొత్తం ధ్వంసం చెయ్యు అని పంపించాడు. ఇక్కడ ఇక్కడ యజ్ఞధ్వంసమే కాదు, దానికి ఎవరెవరు కారణమో, ఎవరెవరు ప్రేరకమో, ఎవరెవరు అనుమోదకమో వాళ్ళందరినీ కూడా నువ్వు దెబ్బతీ అన్నాడు. చూడండి, అంటే ఒక చెడ్డ పని చేసేవాడు, చేయించేవాడు,
పైగా చూసేవాడు, పాల్గొనేవాడు, దానికి తోడు బాగుందని తల ఊపాడు వాడు, నలుగురు కూడా ఫలితం అనుభవిస్తారటండి. చెడ్డ పనికే కాదు, మంచి పనికి కూడా మంచి ఫలితం అలాగే అనిపిస్తారు. అందుకే కర్త కారయిత చేవ ప్రేరకష్ట అనుమోదక అన్నారు. ఇక్కడ చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు, బాగుందని తల ఊపేవాడు, నలుగురికి కూడా పని యొక్క రిజల్ట్ సమానంగా పనిచేస్తారట. కాబట్టి చేతనైతే మంచి పని చెయ్యండి, లేకపోతే మంచి పని చేయించండి, లేకపోతే మంచి పనిలో పాల్గొనండి. మూడు చేత కాకపోతే మంచి పనికి బాగుందని తలవుపండి. అప్పుడు మంచి పనిలో ఫలితం కూడా నలుగురికి డిస్ట్రిబ్యూట్. అదే చెడ్డ పనికి చేస్తే దాని ఫలితం కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. చెడ్డ పనికి ఫలితం ఏంటి? తడుపుకోకుండా చెప్పగలరా? దుఃఖం. అంతే. ఇక్కడ దుఃఖం కూడా పంచబడుతుంది. కాబట్టి అందరికీ తప్పదు. అది నువ్వు చెయ్యాలని కాలుడిని పంపాడు. ఆ కాలుడికి మరొక పేరు విఘ్నుడు. నేను ఇవాళ ప్రారంభమే కాలానలము విఘ్నం ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైంది కదా. ఆ కాలుడే విఘ్నుడు. వాడు బయలుదేరి వీళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకుని యజ్ఞ ప్రారంభం చేయబోతూ ఉంటే మొత్తం ధ్వంసం చేసి పెట్టాట మొత్తం అక్కడ. పైగా కొన్ని శక్తుల్ని ఏదో అప్పటి అవసరం కోసం పంపుతాం. అదేంటంటే అప్పటి కూరుకోకుండా ఇంకా ఎక్కువ పని చేసేస్తుంటుంది, ఓవర్ యాక్షన్. లోకంలో చూస్తూ ఉంటే ఏదో ఒక జంతువుని ఫలానా జంతువుని చంపడానికని మనం పంపిస్తే అది ఆ జంతువుని చంపడమే కాకుండా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని చంపుతూ ఉంటుంది. ఇది ఒక ప్రమాదం అక్కడ. కనుకనే ఇప్పుడు ఒక చెడ్డ పనికి, శాస్త్రవిరుద్ధమైన పనికి విఘ్నం కలిగించరా బాబు అని పంపించాడు ఈయన. అంతే. ఆయన బయలుదేరి మొత్తం ఆ పనినంతా చెడగొట్టి ఇంక అక్కడితో తృప్తి చెందక మొత్తం భూమి అంతా తిరగడం మొదలెట్టేవాడు. ఇక్కడ చెడ్డ పనే కాదు, మంచి పని అన్నిటినీ తగలబెట్టడం మొదలుపెట్టాడు. అక్కడ ఎక్కడ ఎవరు మంచి యజ్ఞాలు చేసినా, మంచి పనులు చేసినా వాటికి కూడా విఘ్నాలు కలిగించడం మొదలుపెట్టేట. చూసారా? ఒక్కొక్కప్పుడు ఒక్క దుష్టకార్య ఫలితం ఎలా ఉంటుందంటే దాని ప్రభావం పక్కనున్న మంచి మీద కూడా పడిపోతుందండి. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ కథలో చెప్తున్నటువంటి గొప్ప విషయం. కొందరు చేసి ఒక్క చెడ్డ పని ఆ చుట్టూ ఉన్నటువంటి మంచి పనులను కూడా నాశనం చేసేస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆరోగ్యంగా ఉన్నవాడు కొందరు ఉంటారు, జాగ్రత్తగా ఉండేవాడు. ఒకడు ఇంట్లో వాడు చేసిన తప్పుడు పని వల్ల, వాడు చేసినటువంటి ఆరోగ్యానికి విరుద్ధమైన పని వల్ల వాడికి పనికి మాలిన అనారోగ్యం వచ్చింది. అది అక్కడ ఊరుకోదు, పాకిపోతుంది పక్కింటికి, ఆ ఇంటికి కూడా. అలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఈ విఘ్నుడు ఏం చేశాడంటే మొత్తం భూమి అంతా వ్యాపించి అన్నిటిని కూడాను మంచి పనులన్నిటికి కూడా విఘ్నం కలిగించడం మొదలుపెట్టాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మొత్తం భూమి అంతా విఘ్నమయమైపోయింది. ఏ పని చేయబోతున్న విఘ్నమే. దానివల్ల క్రమంగా సత్కర్మలు కూడా జరగక, సరైన వర్షములు లేక, సరైన ఆహారములు లేక ముల్లోకాలు పీడింపబడ్డాయి, బాధపడ్డాయి. చూసారా? ఈ కథని కొంచెం ఆలోచించగలిగే వాళ్ళు ఆలోచిస్తే ఎంత లోతైన విషయం చూపిస్తున్నాడు ఇక్కడ. అలా మొత్తం విఘ్నమయమైపోయింది. మొత్తం ఆ కాలుడు విఘ్నుడు చేసిన పనికి మొత్తం అల్లకల్లోలమైపోయింది. వెంటనే అందరూ వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించారు, ఏమిటి వైపరీత్యమని. వెంటనే బ్రహ్మ అన్నాడు, బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అయిన పరమాత్మను ఆశ్రయించండి, ఆయన అనుగ్రహం కావలసినది అంటే. అప్పుడు చెప్తున్నాడు, వాళ్ళందరూ గణపతిని ఆరాధించారు, బ్రహ్మదేవుడు ఇచ్చిన మంత్రంతో ఉపాసన చేశారట. అప్పుడు గణపతి సాక్షాత్కరించి నేను అవతరించబోతున్నాను, విఘ్న సంహారానికే అవతరించబోతున్నాను అన్నాడు ఇక్కడ. బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అయిన పరమాత్మను ఆశ్రయించండి, ఆయన అనుగ్రహం కావలసినది అంటే. అప్పుడు చెప్తున్నాడు, వాళ్ళందరూ గణపతిని ఆరాధించారు, బ్రహ్మదేవుడు ఇచ్చిన మంత్రంతో ఉపాసన చేశారట. అప్పుడు గణపతి సాక్షాత్కరించి నేను అవతరించబోతున్నాను, విఘ్న సంహారానికే అవతరించబోతున్నాను అన్నాడు ఇక్కడ. ఎవరికి అవతరిస్తానంటే నాకు మహాభక్తులుగా ఇద్దరు దంపతులు ఉన్నారు. వరేణ్యుడు అనే ఒక రాజు, ఆయన భార్య పుష్టిక, వారు ఉభయులకి నేను సంతానంగా అవతరించబోతున్నాను అని గణపతి చెప్పాక దేవతలందరూ సంతోషించారు. నిజానికి వరేణ్యుడు గణపతి భక్తుడే, పుష్టిక గణపతి భక్తురాలే. ఆమె గర్భవతి అయింది, ఆమెకు సంతానం కలిగింది. చిత్రం ఏంటంటే కలిగిన సంతానం పుట్టినప్పుడు బిడ్డలు ఎలాగైతే రక్తపు ముద్దలాగా, మాంసపు ముద్దలాగా ఉంటారు ఎర్రగా. పైగా ఈయన ఎలా వచ్చాడంటే 4 చేతులతో ఏనుగు మొహంతో వచ్చాడండి. ఏదో మానవ రూపంతో వచ్చి తర్వాత ఎన్ని వేషాలు వేసినా పర్వాలేదు, కానీ ఆయన ఎలా ఉన్నాడో అలాగ వచ్చేసాడు. అవతరించేటప్పుడు మానవులకు పుట్టినప్పుడు మానవుల్లో వస్తే పర్వాలేదు, కానీ ఆ పుట్టినటువంటి పసి కందు ఆ ఏనుగు మొహం వేసుకుని 4 చేతులతో కనబడగానే వెంటనే నా తల్లికి తండ్రికి ఏమిటి వికారమైన జననం కలిగింది అనుకున్నారు. అందుకని గణపతి తమ గర్భంలోంచి వచ్చాడని వాళ్ళకి అనిపించలేదు, వాళ్ళకి తెలియలేదు. అది మానవ శిశువు కలవకుండా ఒకానొక వికృతమైనటువంటి శిశువు కలిగేడే అని ఒక బాధ కలిగింది వాళ్ళకి. వెంటనే శాస్త్రవేత్తలతో సంప్రదిస్తే ఇలాంటి వికారమైనటువంటి జన్మలు కానీ వస్తే, వికారమైన పుట్టుకలు కలిగితే దేశానికి అరిష్టం కనుక
ఇది నువ్వు సంతానం అనుకోకుండా దీన్ని విడిచిపెట్టేసేయి అని సలహా ఇచ్చారట చుట్టూ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు. వెంటనే ఒక పెద్ద పత్రములు తీసుకొచ్చి దానిలో ఈ పసికందుని పెట్టి తిన్నగా తీసుకువెళ్ళి అడవిలో విడిచిపెట్టేశాడు అతను. ఎప్పుడైతే అడవిలో విడిచిపెట్టి వచ్చేసాడో ఎందుకు ఇలా జరిగిందా అని ఆలోచిస్తూ, గణేశ నీకు ఎన్నో వ్రతములు చేస్తే నీ అనుగ్రహం వల్ల సంతానం కలుగుతోందని మేము ఆశిస్తే ఇటువంటి వికారమైన సంతానం కలిగిందేమిటి స్వామి అనుకున్నారే కానీ ఇది గణపతి పరమేశ్వరుడు అనుగ్రహించాడని స్పృహ వాళ్ళకి రాలేదు. అంటే ఒక పుణ్యం వల్ల గణపతిని సంతానంగా పొందారు, ఏదో పాపం వల్ల దాన్ని గుర్తించలేకపోయారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. గణేశ లీల చిత్రం ఏంటంటే ఒకరికి పుట్టిన భాగ్యం ఇచ్చాడు, ఇంకొకరికి పెంచే భాగ్యం ఇవ్వబోతున్నాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆయన ఇప్పుడు లెక్కలు అలా ఉంటాయండి, మనకేం అర్థం కాదు. సరిగ్గా ఏ అరణ్యం వద్ద విడిచిపెట్టారో అరణ్యానికి సమీప ప్రాంతంలో ఒక అద్భుతమైన మున్యాశ్రమం ఉంది ఇక్కడ. ఆ మహర్షి ఎంత గొప్పవాడంటే ఆయన తపశ్శక్తి యొక్క విశేషము చాలా అద్భుతమైనటువంటిది. ఆయన పేరు పార్శ్వుడు, పార్శ్వ మహర్షి. ఆయన భార్య పేరు దీపవత్సల. ఎంత అందమైన పేర్లేండి నిజానికి ఇవన్నీ పురాణాల్లో. దీపవత్సల ఆమె పేరు. ఈ పార్శ్వ మహర్షి తీర్థస్నానానికే అరణ్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ పసికందుని చూశాడు. ఆయన అక్కడ చూసేది చిత్రంగా ఉంది అనుకుని చేతిలోకి తీసుకున్నట్ట. అప్పటికి ఆయన మార్పు వచ్చింది, ఎన్ని రోజులైందో శరీరంలో కొంత మార్పు వచ్చింది. ఆ పసికందులో ఉన్న లేతదనం పోయి మరొక అందమైనటువంటి స్వరూపంగా వచ్చాడు. మహర్షి కనుక వెంటనే ఈయన భగవత్ ప్రసాదము లేకపోతే ఈ రూపం ఏమిటి చాలా ఆనందపడిపోయాడండి. ఆయన ఆనందపడి గణానాంతో ఆ మంత్రం చెప్పుకుంటూ గుండెలకు హత్తుకుని తీసుకొచ్చి దీపవత్సల చేతులు పెట్టేట. ఆ దీపవత్సల ఆనంద పరవశురాలైంది. మనం ఏ స్వామిని నిరంతరం ఉపాసిస్తున్నామో ఆ స్వామి మనకు శిశు రూపంలో దొరికాడు అని ఆమె లాలించి పెంచుతూ ఉంటే క్రమంగా ఆశ్రమంలో పెరగడం మొదలుపెట్టాడండి ఇక్కడ. అక్కడి నుంచి శైశవ దశ నుంచి బాల్య దశలోకి గణపతి అక్కడికి వచ్చి ఆయన చేస్తున్న లీలలు చాలా విశేషమైన లీలలను ఆచరించాడు అక్కడ. ఆ లీలలు చూపించేటప్పుడు ఆ మహర్షులందరూ చుట్టూ ఆశ్రమ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆనందపరచులయ్యారు. ఆ గణపతి చేసే బాల్య లీలలు, ఆయన చతుర్వేదములను ఇంకా నేర్పుతూ ఉంటే తాను వల్లివేస్తున్నట్టు బయటకు చెప్తున్నట్ట. అలాగా ఆయన యొక్క బాల్య స్వరూపాన్ని ఆ లీలల్ని చూసి మురిసిపోయే భాగ్యం కలిగింది పార్శ్వుడికి. అంతేకాదు ఒకప్పుడు పార్శ్వుడు ఆశ్రమం వైపు తుంబురుడు, ఆహాహూహు అనే గంధర్వులు వచ్చారట. తుంబురుడు కూడా గంధర్వుడే. ఈ గంధర్వులు మంచి నియమనిష్టలు కలిగినటువంటి వారు, సంగీత శాస్త్రవేత్తలు. వారు అక్కడికి వచ్చి ఆశ్రమంలో పార్శ్వ మహర్షి ఆశ్రమంలో కొద్ది రోజులుంటూ నిత్యం దేవతార్చన చేసుకునేవారట. అంటే దేవతార్చన ఒక సంప్రదాయమైన ప్రాచీన నియమం. దేవతార్చన చేసేటప్పుడు 5 ప్రధానంగా పెడతారు: శివ, విష్ణు, శక్తి, సూర్య, గణేశ. ఈ పంచ పెడతారు. ఇంకోటి వాళ్ళు నిత్యాగ్నిహోత్రాలు ఉన్నాయి కనుక నిత్యాగ్నిహోత్రం సుబ్రహ్మణ్యుడు, అది కలిపితే 6. నిత్యం ప్రతి ఋషులాశ్రమంలో అది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడాను నియమనిష్టలు కలిగిన వాళ్ళు ఈ పంచాయతనం పట్టుకెళ్తారండి. వెళ్ళి ఎక్కడున్నా పూజ చేసుకుంటుంటారు. ఇప్పుడు చాలామందికి తెలియవు, కానీ ఒకప్పుడు ప్రతి శ్రోత్రియులకి ఆ విధానం ఉండేది. ఇప్పుడు చాలామందికి తెలియదు. పంచాయతనం అంటేనే తెలియని పరిస్థితి ఏర్పడిందండి, దురదృష్టకరమైన అంశం. మొత్తానికి ఈ గంధర్వులు కూడా పంచాయతనం తీసుకొచ్చి రోజు పూజ చేసుకునేవారట. కొద్ది రోజులు ఉన్నారు. ఒకరోజు ఆ పంచాయతనం కనబడలేదు. ఏమైందా అని పొద్దున్న లేచి వాడు చూస్తూ మా పంచాయతనం కనబడట్లేదు, పంచాయతనం లేనిది మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోము, నీ ఆశ్రమంలో పోయిన దగ్గరికి నీదే బాధ్యత అన్నట్ట పార్శ్వునితో. వెంటనే ఎక్కడ పోయిందో వెతికించారు, ఎక్కడ దొరకలేదు ఆ పంచాయతీని. ఏమైపోయిందో తెలియలేదు. ఒక పిల్లాడు మునిబాలుడు వచ్చి నాకు తెలిసి ఏమైందని, ఏంటంటే ఆ వినాయకుడు వచ్చి తొండంతో లోపలికి వేసేసుకున్నాడు, అవన్నీ కూడా నేను చూశానని చెప్పాడు. ఇదేంటి అల్లరి? వెంటనే ఆ తుంబురుడు ఆహా వచ్చి, చూసారా మీ పిల్లాడు ఇంత పని చేశాడు, ఇదేం పిల్లాడిని కన్నావయ్యా నువ్వు, ఎక్కడైనా ఇలాంటి శాస్త్రవిరుద్ధమైన పనులు చేస్తారా అని అంటూ ఉంటే ఉక్రోషం తట్టుకోలేక మునులు నిందిస్తూ ఉంటే బాధపడి వెంటనే పార్శ్వుడు పిలిచి ఇంత పని చేసావు కనుక నీ శిక్షించి తీరాలి అని గట్టిగా అన్నట్ట. దీపవత్సలు కూడా బాధపడి ఎందుకు మింగేశావు, ఎందుకు ఇలా చేసావు అంటే, ఒక్కసారి అవి ఎక్కడ పెట్టావు, ఏమయ్యావు చెప్పు అనగానే ఒక్కసారి గణపతి మందహాసం చేసి తన స్వరూపాన్ని పెంచి చూపించేట వాళ్ళందరికీ కూడా. ఒక్కసారి గణపతిలో శివుడు, విష్ణువు, సూర్యుడు, జగదంబ అన్ని అవతారాలతో దర్శనమిచ్చారు ఒక్క గణపతి స్వరూపంలో. అది చూడగానే తుంబురుడు ఆహా ఊహు కూడా పాదాల మీద దండం పెట్టి పంచాయతనముల యొక్క సమన్వయ స్వరూపానివే నువ్వయ్యా అని గణపతికి నమస్కారం చేశారట. ఆయన విరాట్ రూపాన్ని, విశ్వరూపాన్ని దర్శించారు. ఇక్కడ ఈ లీలలో పరమార్థం ఏమిటి? పంచాయతనములు నా స్వరూపమే అని చెప్పడం ఒకటి, తన విశ్వరూపాన్ని చూపించాడు. దీని ద్వారా పార్శ్వుణ్ణి, దీపవత్సలని, అక్కడున్నటువంటి తుంబురుడు, ఆహాహు ఇత్యాదులందరినీ కూడా ఆయన విరాట్ రూపాన్ని దర్శింపజేసి అనుగ్రహించాడండి.
గణపతి సహస్రనామాల్లో గణపతి విరాట్ పురుష వర్ణన ఉంది, మీరు పరిశీలించండి. అద్భుతమైన మాట చెప్తాడు అక్కడ. విరాట్ పురుషుని వర్ణనలో బ్రహ్మమూర్ధా కకుప్శృతి మొదలు పెడతాడు అక్కడ. దిక్కులు చెవులుగాను బ్రహ్మలోకము శిరస్సుగాను ఉన్నటువంటి ఆ స్వరూపము సర్వదేవతలు తన యొక్క శరీరంలో గోచరింపజేస్తూ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు గణపతి. గణపతి విశ్వరూపములు గణేశ తాపిని ఉపనిషత్తులో వర్ణించారు, గణేశ గీతలో వర్ణిస్తారు, గణేశ సహస్రనామ స్తోత్రంలో వర్ణిస్తారు, ఇప్పుడు ఈ కథలో కూడా వర్ణించారు. ఇక్కడ అంత విరాట్ రూపాన్ని చూసి మునులందరూ నృతించారా అనే తత్వాన్ని తెలుసుకున్నారు. మొత్తానికి మళ్ళీ బాలరూపం ధరించి తన లీలలు చేస్తున్నాడు. ఇక్కడ కృష్ణ లీలలు ఎంత మధురంగా ఉంటాయో గణేశ బాలలీలలు అంత మధురంగా వర్ణించారు. ఇది అవతారం అండి. ఇక్కడ పార్వతీనందనుడు ఇలా అవతరించడమే విశేషం. ఇలా సంచరిస్తూ ఉంటే ఒక రోజున వశిష్ఠ మహర్షి ముని బృందంతో అక్కడికి చేరుకున్నాడు. వెంటనే పార్శ్వుడు, వశిష్ఠుడు అంటే ఆదిమ మహర్షి, బ్రహ్మర్షి, ఆయనకు చక్కగా స్వాగతం పలికి, మహానుభావ మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే, నీ అదృష్టమో ఏమిటో కానీ నీ ఆశ్రమం ఒక్కడి బాగుంది, కానీ మొత్తం భూమండలంలో సర్వ ఆశ్రమములు కూడా ఏ మంచి పని చేద్దామన్నా విఘ్నాలు కలుగుతూ బాధపడుతున్నాయి. వేదాధ్యయనం మంత్రం చెప్దాము అంటే ఒక్కడు గుర్తు రావట్లేదు, అదొక విఘ్నం. ఏదో మంచి పని చేద్దామంటే బద్ధకమో అజ్ఞానమో ఏదో అడ్డుకుంటుంది, అదొక విఘ్నం. ఇలాగ రకరకాల విఘ్నాలు బయలుదేరిపోయాయి. ఎవరు ఏ మంచి పని చేయట్లేదు. విఘ్నం అంటే మీదకొచ్చి కొట్టేది విఘ్నం కాదండి. రేపు మంచి పని చేద్దాం అనుకోగానే సడన్గా బద్ధకం వస్తుంది, లేదా ఏదో ఆపద వస్తుంది, ఏదో న్యూస్ వింటాం, మంతే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. అవే విఘ్నాలు. ఈ విఘ్నాలతో ఏమీ చేయరు. ఏదో ఒక విఘ్నం వస్తుంది, ఏదో పాపం పట్టి పీడిస్తున్నట్టు విఘ్నం వస్తుంది. ఈ విఘ్నాల బాధ ఎలా తొలగుతుందని మేము వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తే ఆ బ్రహ్మగారు బ్రహ్మణస్పతి అయిన గణపతిని ప్రార్థన చేయమన్నారు. మేము ప్రార్థన చేశాం, మాకు ఒక ఆకాశవాణి వినబడింది. మీరు ఎవరిని ఉద్దేశించి ప్రార్థిస్తున్నారో ఆయన పార్శ్వుడి ఇంట ఉన్నాడు, ఆయన వెళ్ళి పట్టుకోండి అని వినబడింది. అందుకు నీ ఇంట్లో ఉన్నట్ట, ఎక్కడున్నాడని అడిగారు. వెంటనే తన ఇంట వచ్చిన వాడు పరమాత్మ అని తనకి తెలిసిన విషయం ఋషుల ద్వారా రూఢి అయిపోయింది. ఎప్పుడో వశిష్ఠాది మునులతో వెళ్ళి, స్వామి మమ్మల్ని అనుగ్రహించడానికై నువ్వు బాలరూపంలో ఇక్కడికి వచ్చి మాకు తల్లిదండ్రులుగా భాగ్యాన్ని కల్పించి ఇంత ప్రసాదంగా అనుగ్రహించేవి గనక నీ యొక్క అనుగ్రహాన్ని చూపించి ఈ విఘ్నుణ్ణి తొలగించు అన్నారు. ఇక్కడ విఘ్నములన్నీ మీరు ఎన్నో చెప్పారు కానీ అన్నీ కలిపి ఒక్కటే. వాడి పేరు విఘ్నుడు, వాడి పేరు కాలుడు, వాడి పేరు నేను పడతానన్నాడు. అయితే పార్శ్వుడు మరొక మాట అన్నాడు. వీళ్ళు అన్నారు నాకు విఘ్నాలు లేవని, కానీ నేను పడుతున్న బాధలు ఎన్నో నీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఎలక మన ఆశ్రమంలో ప్రవేశించింది. యజ్ఞద్రవ్యాలు పెడితే ఆ యజ్ఞద్రవ్యాలను తినేస్తోంది, శృక్స్రవములు పెడితే అవి ముక్కలు చేసేస్తుంది, దర్భలు పెడితే నిలవట్లేదు, యజ్ఞద్రవ్యములన్నీ నాశనం చేస్తుంది. అంతేకాదు యజ్ఞముల కోసం తీసుకొచ్చినటువంటి ధాన్యములు మొదలైనవన్నీ నాశనం చేస్తుంది. పోనీ ఏదో మామూలు ఎలకను పట్టుకుందామంటే అలాంటి ఎలకను మేమెక్కడా చూడలేదు. ఎందుకంటే ఇళ్లల్లో తిరిగే ఎలకలు కూడా మనలాగే బలహీనంగా ఉంటాయి, అడవుల్లో ఎలకలు బలంగా ఉంటాయి. అలాంటిది ఈ ఎలక అడవుల్లో ఉన్న ఎలకల్లాంటిది కూడా కాదు, ఇంకా బలమైనది, సామాన్యం కాదు. ఎందుకంటే ఇళ్లల్లో తిరిగే ఎలకలు మనం పెట్టే తిండి తింటాయి కనుక అవి అలా పాడవుతున్నాయి. అడవిలో తిరిగే ఎలకల కంటే భయంకరంగా ఉంది. చూస్తే దీనికి ఇంకో పేరు పెట్టాలి, రాక్షస ఎలక. పైగా ఇది ఎక్కడైనా బొరియల్లో దూరిందేమో అని మేము రకరకాల బోనులు పెట్టినే దొరకట్లేదు. ఈ ఎలక చూస్తుంటే పాతాళలోకం దాకా కూడా వెళ్ళగలిగేటువంటి ఎలకది. ఈ ఎలకని పట్టుకోవడం మన వల్ల కావట్లేదు. మా విఘ్నాలు ఇవి. ఇప్పుడు ఆ విఘ్నుని కొడతావా వీణ్ణి కొడతావా అంటే ఇద్దరు పని చూస్తానన్నట్ట. వెంటనే తన చేతిలో ఉన్న పాశాన్ని పంపించాడండి ఆయన. ఆ పాశం బయలుదేరింది, పాతాళలోకం దాకా పరిగెడుతూ వెళ్ళిపోతున్నటువంటి మూషికాన్ని చుట్టి తీసుకొచ్చి గణపతి పాదం దగ్గర పెట్టిందట. వెంటనే ఆ మూషికం గణపతిని చూసింది. ఎందుకంటే తపస్సు చేస్తున్న మూషికానికి ఆకాశవాణి వినిపించింది, నువ్వు ఎదురు చూస్తున్న అవతారం పార్శ్వుడి యొక్క ఆశ్రమంలో ఉంది, అక్కడికి వెళ్ళని. ఆయన అక్కడికి చేరి ఈయన దృష్టి పడాలని ఇంత పని చేశాడు. చూడండి ఇక్కడ, స్వామి నేను ధన్యుణ్ణి, నువ్వు ఇక్కడికి వచ్చేవని తెలిసి నేను ఈ పని అంతా చేశాను. విఘ్న సంహారకుడవైన నువ్వు నన్ను ఇప్పుడు నియంత్రించావు, కానీ నిన్ను చూశాక తెలిసింది నిన్ను చూడకుండా బ్రతికే గంధర్వ శరీరం కంటే నీ దగ్గర మసలే ఈ మూషిక శరీరమే చాలా గొప్పదని నాకు అనిపిస్తున్నదయ్యా, నన్ను నువ్వు చేరదీయు. మామూలు ఎలక కాదు అది, అందుకే భగవంతుడి దగ్గర ఉన్నది, మామూలు మూషికం కాదు అది. ఇక్కడ అప్పుడు స్వామి అనుగ్రహించి మూషికంపై కూర్చుని ఉన్నట్టు 4 చేతులతో మూషికంపై కూర్చున్నటువంటి ఆ గణపతిని ఋషులందరూ కూడా ఆరాధన చేశారు. మూషిక వాహనుడై గణపతి తేజరిల్లుతున్నాడు. అప్పుడు విఘ్నుడితో యుద్ధానికి బయలుదేరాడు. ఒక్కడే అనుకున్న గణపతి నుంచి బోలుడిని శక్తులు బయటకు వచ్చాయట.
ఆ విఘ్నుడు కాలుడు రకరకాల అసుర శక్తులను తను ఉత్పన్నం చేసి యుద్ధానికి వచ్చాడు. విఘ్నునికి గణపతికి నడుమ జరిగిన యుద్ధములు అనేకం. విఘ్నుడు రకరకాల మాయాశక్తులు తన రూపాన్ని మార్చడం మొదలుపెట్టాట. ఏ రూపం మార్చినా దానికి తగ్గడు కొడుతున్నాడు ఈయన. ఒక పెద్ద ఏనుగులాగా బయలుదేరి వస్తే ఒక అంకుశం లాంటి మంత్రాన్ని ప్రయోగించట ఆయన. ఇలా రకరకాలు. ఒక పెద్ద మబ్బులాగా వస్తే ఒక పెద్ద పిడుగులాగా దాన్ని చెదరగొడుతూ ప్రయోగిస్తున్నాడు. ఇలా ఏ రూపంతో వచ్చినా దాన్ని విఘ్నం ఏ రూపంతో వచ్చినా దెబ్బతీస్తున్నాడు గణపతి. ఇది ఆలోచించాడు ఇక్కడ. ఆ కాలుడు వేసే రకరకాల వేషాలని రకరకాల శక్తులతో చూపిస్తున్నాడు. విఘ్నుడికి గణపతికి జరిగిన యుద్ధం చాలా వర్ణించింది పురాణం. పేరుకు విఘ్నుడే కానీ విఘ్నాలు పలు రకాలు. పలు రకాల విఘ్నాలని పలు రకాలుగా కొడుతున్నాడు ఒకే గణపతి. తెలుసుకోండి. మొత్తానికి అన్ని దెబ్బలు తిన్నాక ఇంక విఘ్నుడు స్వామి యొక్క దెబ్బలు తాళలేక స్వామి పాదాలపై పడ్డాట. పైగా చెప్పాడు, నన్ను ఇంద్రుడు పంపిస్తే వచ్చానని. ఒక్క పనికి పంపిస్తే నువ్వు అక్కడితో ఆగకుండా మొత్తం సర్వనాశనం చేస్తున్నావే. ఎందుకంటే నీ ఆకలి ఎక్కువైపోయిందయ్యా, అందువల్ల ఇంత జరుగుతుంది అంటే నన్ను నువ్వు క్షమించు అని. ఎలాంటి వాడైనా నా పాదాల మీద పడితే వాడిని క్షమించడం నా స్వభావం. శరణాగతుల్ని నేను శిక్షించను, కానీ నిన్ను మాత్రం ఎప్పుడు నియంత్రిస్తాను అన్నాడు ఇక్కడ అని ఒక్క మాట చెప్పాడు. ఒక షరతు మీద నిన్ను విడిచిపెడతాను. నన్ను ఎవరు ఆరాధిస్తారో, నా పూజ ఎక్కడ జరుగుతుందో, నా స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ నీ ఎత్తులు చల్లవు, నీ ఆటలు అక్కడ పని చేయవు, ఇది గుర్తుపెట్టుకో. అలాగైతే నేను విడిచిపెడతానన్నాడు. స్వామి నీ పేరు పెడితే నేను ఆ చోటుకు రాను సుమా, అయితే నా ఒక్క కోరిక, నీ పేరులోనే నా పేరు కలుపుకో అన్నాడు ఇక్కడ. ఇది నేను కోరుకుంటున్నాను అని. అప్పుడు విఘ్న రాజ అనే పేరుతో నేను ఇక్కడ నుంచి పిలువబడుతూ ఉంటాను. విఘ్నేశ్వరుడు అనిపించుకుంటూ ఉంటాను. ఈ విఘ్నములను నియంత్రిస్తూ ఉంటాను. పైగా మంచి పనులకు విఘ్నం కలిగే కలికాలంలో నీ యొక్క శక్తి బాగా చూపిస్తాం. అలాంటప్పుడు కూడా ఆ కలిదోషాలను కూడా పోగొట్టగలిగే సమర్థుణ్ణి నేనే అని చెప్పాడు చూడండి గణపతి. అందుకే ఎలాంటి కలికాలం వచ్చినప్పటికీ కూడా గణపతిని ఆశ్రయించినటువంటి వారికి కాలదోషములు అంటవు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది దీని యొక్క అద్భుతమైన అంశం. ఇది ఈ కథంతా వ్యాపించిపోయింది. విఘ్నరాజు అయ్యాడు, ఇవయ్యాడు, ఇవన్నీ తెలుస్తూ ఉంటే గణపతి భక్తులైన వరేణ్యుడు పుష్టిక వారు గణపతి ఆవిర్భవించేట, విఘ్నరాజు అయ్యేట, విఘ్నుణ్ణి సంహరించేట. కథలన్నీ విన్నాం కదా. మనం గణపతిని ఎప్పుడు పూజించుకుంటున్నాం కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆయన ప్రత్యక్షంగా పెంచి పోషించే భాగ్యం పార్శ్వుడికి లభించింది. మనము దర్శనానికి వెళదామని వెళ్ళారు. వెళ్ళి పార్శ్వుడితో అన్నట్ట, ఎంత భాగ్యవంతుడివయ్యా, పరమాత్మని బిడ్డగా కన్నావు అని. వెంటనే నేను చెప్పాను, నేను కనలేదు అన్నాడు. నాకు ఆయన లభించాడు. ఎక్కడ? ఫలానా అరణ్యంలో ఫలానా దశలో అని. వెంటనే అప్పుడు అంటున్నాడు వరేణ్యుడు, నేను వదిలేసిన పిల్లాడే అతడయ్యా, నీకు లభించాడా అంటే నాకు కలిగింది సాక్షాత్ పరమాత్మ. అంటే పరమాత్మ సాక్షాత్తుగా కలిగిన కేవలం భౌతికమైన ఉపాధి దృష్టి కలిగిన నాకు వివేకం పనిచేయకి విడిచిపెట్టుకున్నా. నేను భోరుని ఏడ్చి ఇప్పుడు ఆ గణపతికి ఎలా మొహం చూపిస్తాను? నేను ఆయన చూడాలని వచ్చిన వాడిని ఇప్పుడు ఎలా మొహం చూపిస్తాను? చేజేతులో నిన్ను అడవిలో పారేసుకున్నాను అని మొహం చూపించాలా? సిగ్గు వేస్తుందయ్యా అంటే ఎంత అపరాధం చేసినా క్షమించగలిగే కారుణ్య గణపతి దగ్గర ఉంది కనుక మీరిద్దరూ వెళ్ళి స్వామికి మొక్కుకోండి అని చెప్పాడు ఇక్కడ పార్శ్వుడు. వెంటనే ఉభయులు వచ్చి స్వామి పాదాల మీద పడగానే స్వామితో, స్వామి నువ్వు ఎన్నో తపస్సుల పంటగా మాకు లభించిన నేను వదిలేసుకున్న దౌర్భాగ్యవంతులు అంటే అది మీ దౌర్భాగ్యం కాదు, నా లీల అన్నాడు ఇక్కడ. ఒకరికి ఆ బుద్ధి పుట్టింది అంటే నేను పుట్టిస్తే కానీ పుట్టదు. నన్ను విడిచిపెట్టేయాలనే భావం మీకు కలిగించాను నేను. ఎందుకంటే మీరు చేసుకున్న పుణ్యం బట్టి మీకు పుత్రునే పుట్టాను. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కనుక వీళ్ళని అనుగ్రహించడానికి వీళ్ళకి దొరికి ఇక్కడ పెరిగాను. చూసారా, కృష్ణుడు దేవకీదేవికి కలిగి యశోదమ్మ దగ్గర పెరిగినట్టు ఆ విధంగా వారికి కలిగి వీరి దగ్గర పెరిగాడు ఆయన. అయితే వాళ్ళకి అక్కడ భగవంతుడి జ్ఞానం ఉంది దేవకీదేవికి, వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి జ్ఞానం కలగలేదంటే, కలిగితే వదిలిపడుకోరేమో. అందుకు ఈ విధంగా చూపించితే అప్పుడు వరేణ్యుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు, స్వామి ఎంత సాధన చేస్తున్నాం, ఏదో జపాలు చేస్తున్నాం, భక్తులు అనుకుంటున్నాం, ఇప్పుడు తెలిసింది మాకేమీ చేత కాదని. కనుకనే నీ ఆరాధన ఎలా చేయాలి, ఏ జ్ఞానం ఎప్పుడు ఉంటే మేము బాగుపడతాం, ఏ జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది, ఆ జ్ఞానాన్ని ఉపదేశించవయ్యా అని వరేణ్యుడు అడిగాడు గణపతిని. ఋషులందరూ అక్కడ కూర్చుని వింటున్నారు. ఒకడు ప్రశ్నిస్తే 10 మందికి ప్రయోజనం. వరేణ్యుడు ఆయన భార్య మఠం వేసి కూర్చున్నారు, చుట్టూ మహర్షులందరూ కూర్చున్నారు. అప్పుడు గణపతి వరేణ్యుడికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ జ్ఞానమే 11 అధ్యాయాల గణేశ గీత. ఇది తెలుసుకోండి ఇక్కడ. గణేశ గీత వరేణ్యునికి సాక్షాత్ గణపతి ఉపదేశించాడు ఈ జ్ఞానం. ఆ జ్ఞానం కలగగానే
వెంటనే పరమాత్మ జ్ఞానం తెలిసి గణపతి యొక్క పరమాత్మ తత్వాన్ని గ్రహించి వరేణ్యుడు ఆ జన్మలో స్వామిని సేవించుకుని తరించి జన్మాంతరములందు ముక్తిని పొందాడయ్యా అని చెప్పారు. ఇక్కడ ఇది విఘ్నరాజ అవతార గాథ. మూషికము ఏ విధంగా వచ్చింది అనే కథను కూడా మనం చెప్పుకున్నాం. తాత్వికంగా మూషికం అంటే ఏమిటి, మూషిక వాహనుడు అంటే ఏమిటో రేపటి రోజున మనం తెలుసుకుందాం.